విక్రమ్ తనయుడు ధ్రువ్ కెరియర్ తెలుగు రీమేక్ అర్జున్ రెడ్డితో జరిగింది. చిత్రం ఏమంటే ఆ సినిమాను ధ్రువ్తో 2 సార్లు నిర్మించారు. మొదట బాల వర్మ పేరుతో తెరకెక్కించాడు. అది నచ్చకపోవడంతో కొత్త దర్శకుడు గిరిసాయితో ఆదిత్య వర్మ పేరుతో మరోసారి నిర్మించారు. అయితే ఆదిత్య వర్మ విడుదలైన తర్వాత సంవత్సరం బాల వర్మ సినిమాను కూడా నిర్మాతలు ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఈ 2 సినిమాలు ధ్రువ్కు చేదు అనుభవాన్ని ఇచ్చాయి. ఇక తండ్రి విక్రమ్తో కలిసి ధ్రువ్ నటించిన మహాన్ సినిమా సైతం కరోనా కారణంగా ఓటీటీకే పరిమితమైంది. దాంతో త్వరలో రాబోతోన్న బైసన్ పై ధ్రువ్ ఆశలు పెట్టుకున్నాడు. తాను నటించిన మొదటి చిత్రం తెలుగు రీమేక్ అని, రెండో సినిమా మహాన్ తన తండ్రి మూవీ అని, అందువల్ల తన స్ట్రైట్ ఫస్ట్ మూవీగా బైసన్ను మాత్రమే గుర్తిస్తానని ధ్రువ్ చెబుతున్నాడు. తమిళంలో సెన్సిబుల్ మూవీస్ ను తెరకెక్కించిన మారి సెల్వరాజ్ బైసన్ మూవీని డైరెక్ట్ చేశాడు. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో సమీర్ నాయర్, దీపక్ సెగర్, పా రంజిత్, అదితి ఆనంద్ దీనిని నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు నివాస్ కె ప్రసన్న మ్యూజిక్ డైరెక్టర్. బైసన్ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 24న విడుదల కాబోతోంది. దీనిని 2 తెలుగు రాష్ట్రాలలో బాలాజీ పంపిణీ చేయబోతున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఇందులోని ఫస్ట్ సింగిల్ను విడుదల చేశారు. దీనిని చూస్తుంటే ఇది మత్స్యకారుల జీవితానికి సంబంధించిన కథలా ఉంది. ప్రేమించిన అమ్మాయి వేరొకరిని మనువాడబోతోందని తెలిసినప్పుడు ప్రియుడు పడే విరహ వేదనంతా ఈ పాటలో చూపించే ప్రయత్నం చేశాడు మారి సెల్వరాజ్. ఈ పాటను తమిళంలో రాసింది కూడా అతనే. తెలుగు వెర్షన్ను ఏ రామకృష్ణ రాశారు. దీనిని మనువర్ధన్ పాడారు. లోతైన సాహిత్యానికి తగ్గట్టే లోతైన భావాలను హృదయాన్ని పిండేసేలా మనువర్ధన్ ఆలపించడం విశేషం. దాదాపు 7 నిమిషాల నిడివి ఉన్న సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. బైసన్ మూవీలో ఇతర ప్రధాన పాత్రలను పశుపతి, కలయరసన్, రెజీషా విజయన్, హరికృష్ణన్, ఆళగం పెరుమాళ్, అరువి మదన్ తదితరులు పోషించారు.